విత్డ్రా చేసుకుంటే మీకు ఎంత అమౌంట్ ఇస్తామని ఏమన్నా ఆఫర్ చేశారా? ఎంత? 2 to 10 crores దగ్గర అని అన్నారు. అంటే 2 నుంచి 10 కోట్ల వరకు. అంటే అప్పుడు అట్లుండే కదా కొంచెం. మొన్న 5,000 ఓట్లతో ఎమ్మెల్యేగా ఒక పేరుని తీసుకొచ్చారు. బరిలెక్క కాస్త శిరీష అయిపోయింది. కొన్ని ప్లేస్లలో బాగా డబ్బు అనేది అలవాటు చేసేసిరు. అంటే మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్ కి చాలా భారీ మొత్తంలో మీకు ఫండ్ వచ్చిందంట, నిజమేనా? 20 lakhs దగ్గర 1 కోటి రూపాయల వరకు వచ్చింది. నిజం? సరే అన్న, అంత వచ్చిరని నేను చెప్పి నా నాలుగు అరిగేటట్టుంది. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం యువతకు ఉద్యోగాలు ఇవ్వట్లేదు, అంత ఫ్రస్ట్రేషన్ ఎందుకు వచ్చింది? అంత అలాగే వీడియో చేయడానికి కారణం ఏంటి? ఇంకా నెలలో నోటిఫికేషన్ వస్తుంది అంటారు, నెల అయిపోయినా వస్తలేదు, మళ్ళీ నెలలో అంటారు. ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసింది, ఒక ఎంపీగా మళ్ళీ నామినేషన్ వేసింది. అసలు ఇవన్నీ జరగడానికి కారణం ఏంటి? ఎవరైనా ఉన్నారా? బ్యాక్ ఎండ్ ఎవరైనా ఉన్నారా? మరి అంత బాగలేని ఫ్యామిలీ నుంచి వచ్చి అంత కాన్ఫిడెంట్ ఏంటి? ఉంటాం పోదాం ఏదో ఒకటి సాధించామన్న ఒక పట్టుదల అనమాట. ఇంకా రాజకీయంగా మాట్లాడాలి, రాజకీయ నాయకులతో తిరగాలి, నా వైపు కూడా ఒక ఫోకస్ రావాలి అని ఎందుకని వచ్చింది? పదవిలో ఉండాలి, వీటన్నిటి గురించి నువ్వు ఏం మాట్లాడినా ఎవరు ఏం చేయరు అనేసి చెప్పారు. అంటే జేడి లక్ష్మీనారాయణ అప్పట్లో మీకు సపోర్ట్ కూడా చేసాడు, చాలా సపోర్ట్. ఎంపీగా మరి పోటీ చేస్తున్నారు, మరి సపోర్ట్ చేస్తా అంటున్నాడు ఆయన. అంటే అంతలాగా మీరు మీ నాన్నగారి గురించి చెప్తున్నారు, మీరే అనవసరంగా మాట్లాడడం, అనవసరంగా తిట్టడం, అంటే కొట్టే అంత స్థాయి వరకు కూడా వెళ్ళింది. నిజం? వాళ్ళు మమ్మల్ని కొట్టిరు కదన్న, మళ్ళీ ఆయన పైన మర్డర్ అటెంప్ట్ కేసు కూడా ఉంది కదా, కేసు కూడా పెట్టినాం కదా మేము. నాకు అంత చిల్లరేషాలు అస్సలు అవసరం లేదు. మనుషులను పెట్టి కొట్టి నాకేం అవసరం? అంత బలిసిందన్న, నేను పైసలు ఉన్నదాన్నే. బట్ నేను అంత చీప్ క్యారెక్టర్ కాదు. ఒకరు నీకు పైసలు పెట్టి కొట్టించి నన్ను అభిమానించే వాళ్ళు ఫోన్ చేస్తారు నాకు. ఆయన గురించి మాట్లాడడం నాకు ఇంటర్వ్యూ అవసరం లేదు. ఆయన గురించి అసలు మాట్లాడొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన నా ఫాదర్, అసలు ఫాదర్ లెక్క మమ్మల్ని ఎప్పుడు ట్రీట్ చేయలే. కషాయాడైనా కనీసం కోసేటప్పుడు మనిషి కోడైనా నీళ్లు పోస్తాడు ఎవడైనా. ఈయన నా జీవితం మొత్తం నాశనం చేసిండు. లాస్ట్ మీ ఇంటర్వ్యూనే, ఇంకా నేను ఇంటర్వ్యూస్ ఇవ్వను. ఇంకా హాయ్, హలో, నమస్తే. నేను మీ తేజ కిషోర్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నటువంటి గెస్ట్ మట్టిలో మాణిక్యం అనే పేరుకి మరో రూపం బరిలెక్క అలియాస్ శిరీష. హాయ్ శిరీష గారు, నమస్కారం. నమస్కారం. ముందుగా ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు ఎలా ఉన్నారు? బాగున్నా. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ బరిలెక్క అనే పేరు ఎలా వచ్చింది? అంటే బర్రెలు కాయడం వల్ల, లేకపోతే ఈ విధంగా వచ్చింది ఆ వీడియో చేయడం వల్ల? ఆ వీడియో వేసినా కదా, చేసినప్పుడు ఆ వీడియో తీన్మార్ న్యూస్ లో వేసిండారు అప్పుడు, V6 లో వేసినప్పుడు. ఇంకా అది వేసిన తర్వాత నేను బర్లక్క అని అది వాళ్ళు పెట్టిన పేరు అది, ఇంకా సో అదే కంటిన్యూ అయిపోయింది. అంటే తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం యువతకు ఉద్యోగాలు ఇవ్వట్లేదు, అంత ఫ్రస్ట్రేషన్ ఎందుకు వచ్చింది? అంత అలాగే వీడియో చేయడానికి కారణం ఏంటి? అప్పుడు అట్లా ఉన్నది పరిస్థితులు. మరి ఇంకా నెలలో నోటిఫికేషన్ వస్తుంది అంటారు, నెల అయిపోయినా వస్తలేదు, మళ్ళీ నెలలో అంటారు, మళ్ళీ నెల అవుతుంది వస్తలేదు. సో సార్ వాళ్ళు కూడా ఉండి ఇట్లా అవుతుంది. అప్పటికి ఒక 1 year నుంచి కోచింగ్ తీసుకున్న అన్న వాళ్ళు ఉన్నారు, మా సీనియర్స్ అక్క వాళ్ళు, అన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంకా వాళ్ళు బాగా ఇంత చదివిన హాస్టల్లో ఉంటున్నాము, ఇబ్బంది అవుతుంది అది ఇది అనేసి వాళ్ళు మాట్లాడుకోవడము, క్లాస్లో మళ్ళీ ఎక్స్ట్రా కోచింగ్ తీసుకోవడము. అట్లా ఉంటే సార్ వాళ్ళు అంటుండే, ఊకి ఇట్లా ఉంటే బదులు ఆ బర్రెలను గొర్రెలను తీసుకొని బతికేదిరా, ఊక నయ్యం అది ఇది అనడం వల్ల సో ఒక ఆలోచన అనేది మైండ్ లో వచ్చింది, చేసేసిన. అంటే అంత ఫ్రస్ట్రేట్ ఎందుకు అయ్యారు? అసలు అంత ఫ్రస్ట్రేట్ అవడానికి రీజన్ ఏంటి? బాగుండే ఫ్రస్ట్రేషన్ ఏం లేదు, అది క్యాజువల్ గా తీసిన నేను వీడియో. అప్పుడు అది రియాలిటీ ఉన్నది, సో నా మనసులో అనిపించి నేను వీడియో తీసిన. కోపం ఏం లేదు. అసలు మీరు ఏం చదువుకున్నారు? నాది డిగ్రీ అయిపోయింది. డిగ్రీలో ఏం చదువుకున్నారు? బీకామ్. 3 years చదివేశారా? అంటే రెగ్యులర్ ఏం కాదు, అప్పుడప్పుడు వెళ్ళేదాన్ని. ఎగ్జామ్స్ అప్పుడు ఇక నైట్ అవుట్ చేసి ఇక చదువుకొని ఇక ఎగ్జామ్స్ డిస్కంటిన్యూ చేశారా? పూర్తిగా చదివారా? పూర్తిగా చదివేసిన, అయిపోయింది. పాస్ అయ్యారా? ఓకే. అంటే చాలా మంది అప్పుడు తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత చాలా మంది వ్యతిరేకత చూపించారు. చాలా మంది స్టూడెంట్స్ నుంచి వ్యతిరేకత వచ్చింది. సో వాళ్ళందరూ మాట్లాడుతున్నారు అనే ఉద్దేశంతోనే మాట్లాడారా? ఏది
అంటే వీడియోనా? వీడియోలో అప్పుడు అంతా నాకు తెలియదు అన్న సోషల్ మీడియా గురించి. ఇక నార్మల్ గా సార్ వాళ్ళు ఇట్లా అంటుండే క్లాస్ లో, ఇట్లా ఇట్లా ఉంది బాగా నిరుద్యోగము అది ఇది అని, దాని వల్లనే చేసినా గానీ అప్పటికి నాకు అంత తెలియదు. సోషల్ మీడియా అంత తక్కువ వాడేదాన్ని. అంటే చాలా వరకు ఏంటంటే బర్రెలు నల్లగా ఉన్నా సరే తెల్లని పాలు ఇస్తుంది, వెన్నిస్తుంది, అదేవిధంగా మజ్జిగ ఇస్తుంది. అవును. సో అదే బర్రెలను కాయడం వల్ల ఈ రోజున మన ఎదురుగుండా కూర్చున్న శిరీష అలియాస్ బర్రెలక్క ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసింది, ఒక ఎంపీగా మళ్ళీ నామినేషన్ వేసింది. అసలు ఇవన్నీ జరగడానికి గల కారణం ఏంటి? ఎవరైనా ఉన్నారా బ్యాక్ ఎండ్? ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరన్న. ఆయన ఈ కాలంలో బ్యాక్ ఉండి సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు ఉంటారు? అంటే వితౌట్ సపోర్ట్ మీరు ఇంత వరకు రావడానికి గల అంటే అంత సాధ్యం కాదు కదా. ఏమో ఎవరు లేరు నాకైతే, నేను ఒక్కదాన్నే. అంటే చాలా వరకు బర్రెలక్క చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడుతుంది, చాలా క్లెవర్ గా అంటే తెలివితేటలుగా మాట్లాడుతుంది. ఏది కూడా అంత ఈజీగా బయటికి చెప్పరు. అట్లానే ఏం లేదు, ఏదైనా చెప్పేది ఉంటే చెప్పేస్తా. అది దాచుకోవాలని నా మనసులో ఏమి ఉండదు. నేను అంటే ఇక్కడ దాచుకొని కుళ్ళుకు అట్లా ఉండదు. నా మనసులో ఏదనిపిస్తే అది చెప్పేస్తా. అది ఎక్కువ విషయం దాగదు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇక చెప్పేస్తా అనమాట. అట్లా ఏం దాయడానికి ఏం లేదు. ఇక నేను ఉన్నటువంటి ఫ్యామిలీ పరిస్థితులు వాటన్నింటి వల్ల కొంచెం ధైర్యం ఎక్కువ, అంతే. అంటే ఫ్యామిలీ పరిస్థితి అంటే బాగుండదు, ఏం బాగుండదు. సెటిల్ మరి అంత బాగలేని ఫ్యామిలీ నుంచి వచ్చి అంత కాన్ఫిడెంట్ ఏంటి? ఉంటే ఉంటాం, పోతే పోదాం, ఏదో ఒకటి సాధించామన్న ఒక పట్టుదల అనమాట. ఇంకా అసలు ఏంటి మీరు సాధించాలనుకున్నది ఏంటి? ఏం సాధించబోతున్నారు? ఏదో ఒక సమాజానికి ఏదో ఒకటి చేయాలనేసి అన్న. అప్పుడు వీడియో తీసినప్పుడు కూడా ఇంత వైరల్ అవుతుందని నాకు తెలియదు. నా వీడియో వైరల్ అయితే కూడా నేను భయపడ్డా. వైరల్ అవుతుందంటే ఏమవుతుందేమో అని అట్లా కూడా టెన్షన్ పడ్డా. తర్వాత ఈ పేపర్ లీకేజ్లు వాటి వల్ల కూడా నేను కొంచెం బాగా సఫర్ అయినా. హాస్టల్ ఫీజు నెల ఎక్కువ కట్టాలి, తొందరగా ఎగ్జామ్స్ అయిపోతే బాగుండు. ఇక అంటే ఎట్లుంటది అంటే ఇన్ని నెలలు అనేది ప్రిపేర్ అయ్యి ఉంటది. ఇక హాస్టల్ ఫీజులు ఎక్కువ అవుతున్నాయి, ఎగ్జామ్ డేట్ వస్తలేదు, అవి పోస్ట్ పోన్లు అవుతున్నాయి మళ్ళీ. సో అది ప్రెస్టేషన్, మళ్ళా ఎమ్మెల్యేగా నామినేషన్ వేయాల్సి వచ్చింది. అంటే ఎమ్మెల్యేగా నామినేషన్ వేయడానికి ప్రధానమైన కారణం ఏంటి అసలు? ఆ దారిలోకి వెళ్ళాలి, రాజకీయంగా మాట్లాడాలి, రాజకీయ నాయకులతో తిరగాలి, నా వైపు కూడా ఒక ఫోకస్ రావాలి అని ఎందుకని వచ్చింది? అంటే నేను ఎమ్మెల్యేగా వేయడానికి రీజన్ ఏంటి అంటే, బర్ల వీడియో చేసినప్పుడు నాకు అది నేను ఒక నార్మల్ వ్యక్తిని కదా, ఆ వీడియో చేసినప్పుడు నార్మల్ వ్యక్తి నన్ను తొక్కిరు అనమాట. బాగా కేసు పెట్టేసి నన్ను ఇబ్బంది పెట్టారు. దేనికి కేసు? బర్ల వీడియో చేసినందుకు కేసు అయింది నా మీద. సో తర్వాత మామూలుగా వీటి గురించి కూడా వీడియో చేయాలని నాకు ఉంటుండే, కానీ భయం అయ్యేది. కేసు అంటే ఊర్లో అలా నమ్మరు, ఈ వీడియోలు చేసి కూడా కేసు అయిందని చెప్పేసి. తర్వాత ఏదో వీడియో చేయాలి, ఏ వీడియో రూపంలో బయటకు చెప్పాలని కోపం వస్తుండే, కానీ మళ్ళీ ఏం కేసు పెడతారు, మళ్ళీ ఏమి ఇబ్బంది, అట్లా భయపడి ఊకునేదాన్ని. తర్వాత మా స్టడీ హాల్లో కొంతమంది అక్క వాళ్ళు అన్న వాళ్ళు ఉండి అంటే కొంచెం అబ్జర్వ్ చేస్తున్నారు అనమాట నన్ను. ఓకే నీకు కొంచెం ధైర్యం ఎక్కువ, వీడియోలు కూడా నేను ఏదైనా ధైర్యంగా చేసేదాన్ని, నీకు ధైర్యం ఎక్కువ కదా అంటే అవునన్నా. అంటే వాళ్ళు చెప్పేవాళ్ళు దీని గురించి దాని గురించి వీడియో తీయమని కూడా, వాళ్ళు స్క్రిప్ట్ కూడా రాసిచ్చారు. నాకు భయం అయ్యేది ఫస్ట్, వాళ్ళు రాసిచ్చేది కూడా నాకు, ఇంకా ఇట్లా చేసిర్షా ఈ ప్రాబ్లమ్స్ మీద అనేసి అంటే. కానీ నాకేమో భయం అయ్యేది, కేంద్రం మా మీద అంతా మళ్ళీ చెప్తున్న తర్వాత ఏమైనా రారనుకునేదాన్ని. శిక్ష నీకు ధైర్యం బాగుంది కానీ నువ్వు కొంచెం ఏదో భయపడుతున్నట్టుంది, నువ్వు వీటన్నిటికీ సొల్యూషన్ కావాలంటే ఒక మంచి పదవిలో ఉండాలి, వీటన్నిటి గురించి నువ్వు ఏం మాట్లాడినా ఎవరు ఏం చేయరు అనేసి చెప్పారు. ఏం చేయాలన్నా అంటే ఇట్లా ఎమ్మెల్యేగా నిలబడని అన్నారు. ఇక సరేలే అని చెప్పేసి ఆలోచించుకుంటే మళ్ళీ ఉండి దానికి ఇంత డబ్బు వంచుతారని కూడా నాకు అప్పటికి తెలియదు. అంటే అప్పుడు తెలియదు. అంటే మీ ఇంటికి ఎవరన్నప్పుడు రాజకీయ నాయకులు ఇంటికి ఎప్పుడు వరకు రాలేదా? ఎప్పుడు అడగలేదా? అంటే నేను ఎక్కువ హాస్టల్ లైఫ్ అన్నా, ఇంకా నేను హాస్టల్ నాకు అప్పటికి ఓటు రాలేదు. ఇంకా మా మమ్మీ తీసుకోదు ఫస్ట్ ఆఫ్ ఆల్, డబ్బు తీసుకోదు. ఇక ఆమె ఎవరికి వేయాలంటే వాళ్ళకే వేసే తప్ప ఎవరైనా చెప్పి నేనదు. ఇంకా అట్లా అయ్యి ఇక అట్లా ఉండే. ఇక ఎమ్మెల్యేగా వేయమంటే కూడా నాకు ఫుల్ భయమైంది. ఏమో అన్న డబ్బులు ఇట్లా నామినేషన్ వేయడానికి డబ్బులు కావాలంటే, ఏదో ప్రచారానికి వెహికల్ పెట్టుకోవాలంటే అది అని చెప్పారు. ఇంకా వాళ్ళు నువ్వైతే మేము హెల్ప్ చేస్తామనేసి అని అన్నారు. తర్వాత మళ్ళీ ఉండి ఏమో అన్న ఏమన్నా ఇబ్బంది అవుతుందేమో, మా ఇంట్లో ఏమంటారు అమ్మ వాళ్ళంటే అడిగి చెయ్యి అది ఇది అని అన్నారు. తర్వాత మమ్మీని అడిగితే వద్దన్నది. ఇంకా నాకు కొంచెం అప్సెట్ అయినా, మమ్మీ కూడా వద్దంటుంది, ఏ సపోర్ట్ లేకుంటే మళ్ళీ మనకి ఎట్లా, కనీసం తిరుగుతారని తెలుసు, ఊర్లు తిరుగుతారు, ఇట్లా ఓటేమని అడుగుతారని తెలుసు. ఇక అప్పటికి ఒక సింబల్ కేటాయిస్తారని అంత ప్రాసెస్ అయితే నాకు తెలియదు అన్న ఓపెన్ చెప్పాలంటే. ఇంకా తిరుగుతున్నారు అనేసి సరేలే చూద్దాం, ఒక్కదాన్ని ఊరు పట్టుకొని ఒక ఊరన్నా కంప్లీట్ చెయ్యనా అనేసి అట్లా అనుకున్నా. మేము వస్తామన్నారు అన్న వాళ్ళు,
ఇంకా కొంతమంది అక్క వాళ్ళు కూడా మేము వస్తాం శిరీష మీకు సపోర్ట్ చేస్తాం అన్నారు. సరే అని చెప్పేసి ఇక నామినేషన్ వేసిన, అది అనుకోకుండా హైలైట్ అయింది అంతే. మంచిగా హైలైట్ అయింది. మీ మీద దాడి చేసిన తర్వాత హైలైట్ అయింది కదా. అంతకు ముందు మీ మీద అటాక్ చేశాక సెక్యూరిటీ వచ్చిన తర్వాత అంతకు ముందు కూడా మంచిగానే ఉన్నదన్న. అప్పటికైనా జనాలు వస్తున్నారు, కొట్టేసరికి ఇంకా ఎక్కువ వచ్చిర్రు. ఇంకా అంటే జేడి లక్ష్మీనారాయణ అప్పట్లో మీకు సపోర్ట్ కూడా చేసాడు చాలా. సపోర్ట్ ఎంపీగా మరి పోటీ చేస్తున్నారు, మరి సపోర్ట్ చేస్తా అంటున్నాడు ఆయన. ఇంకా ఆయన పార్టీ పెట్టిండు కదా, అప్పుడంటే పార్టీ లేకుండే సార్కి, ఇంకా పార్టీ పెట్టిండు. అక్కడనే ఆయన బిజీగా ఉన్నాడు కదా, ఏపీలో ప్రచారాలు బిజీగా ఉన్నారని బిజీగా ఉన్నారు. ఇంకా సపోర్ట్ అంటే ఎప్పుడైనా ఆయన బ్లెస్సింగ్స్ నాకు ఇస్తానే ఉంటాడు. ఓకే నువ్వు ఏం చేసినా నేను నీ వెనక ఉంటా, నువ్వు చెయ్యి అని చెప్పేసి అట్లా సపోర్టివ్ గా ఉంటాడు. కానీ ఇప్పుడైతే రాలేరు వాళ్ళు, ఎవరు ఎలక్షన్ లో వాళ్ళు బిజీగా ఉన్నారు. సో ఇంకా పొలిటికల్ డ్రామా, పాలిటిక్స్ గా ఉన్నటువంటి వ్యక్తుల గురించి అన్ని పక్క పెడితే అసలు మీ పర్సనల్ లైఫ్ లో మీ ఫ్యామిలీ గురించి కానీ, మీ పర్సనల్ సంబంధించిన అంటే మీ ఫ్రెండ్స్ గురించి కానీ, మీ మీదనే మీకు వ్యతిరేకత చూపించడం గల కారణం ఏంటి? అసలు మీ ఎక్కడ చెడింది మీకు వాళ్ళకి? ఫ్రెండ్స్ పరంగా అంటే మనీ అన్న మెయిన్. అంటే వాళ్ళు ఎట్లుంటుండే అంటే హాస్టల్లో కానీ ఎక్కడైనా కానీ వాళ్ళకు మనీ బాగుంటుండే. ఫాదర్ మదర్కి తెలియకుండా డబ్బులు ఇవ్వడం, మదర్ ఫాదర్ డబ్బులు ఇచ్చారు. నాకు అట్లా ఏమి ఉండకపోయేది. సో వాళ్ళు నచ్చిన డ్రెస్సింగ్ స్టైల్ కానీ, కొత్త కొత్త డ్రెస్సులు అట్లా కొంచెం నన్ను అప్పటి నుంచి కొంచెం చీప్గానే చూస్తుండే. నేనున్న నా ఫ్రెండ్ సర్కిల్లో కొంతమంది, అందరు కాదు, కొంతమంది ఇంకా డ్రెస్సింగ్ స్టైల్ అంటే మనమేమో ఒక డ్రెస్ ఉంటే 1 year అంతా అట్లా కొంచెం గడిపి, అప్పుడు చాలా పూర్ మేము. ఇప్పుడు ఇక ఇప్పుడు ఏం రిచ్ ఉన్నామన్నా కనిపిస్తుంది కదా, ఏం రిచ్ ఉన్నాము. ఇక అప్పుడు ఇంకా పూర్. ఇప్పుడు అంటే కొంచెం నచ్చినాయి ప్రమోషన్స్ అని వేసుకొని కొనుక్కుంటున్నారు. అప్పుడు ఇంకా బట్టలు కూడా లేని స్టేజ్ కూడా ఉంటుండే. సో అట్లా కొంచెం చూస్తుండే, ఇక కొంచెం నన్ను సెపరేటే చూస్తుండే. సెపరేట్ అంటే ఇది కారణం ఏంటి? అంటే దీంట్లో నా క్యాస్ట్ ఉందా? ఏమో ఉన్నదేమో మరి, నాకు తెలియదు. ఎప్పుడు అనుకోలేదా? ఏమనుకోలేదు. క్యాస్ట్ గురించి అంటే నాకు రీసెంట్ గానే తెలిసింది క్యాస్ట్ ఫీలింగ్స్ చూపిస్తారని. అంతకుముందు తెలియదా? క్యాస్ట్ అనేది ఒకటి ఉంటుంది. రాజకీయాల్లోకి వచ్చాక తెలిసిందా? అంతకు ముందు సామాజిక వర్గం ఒకటి ఉంటది, క్యాస్ట్ ని బట్టి కూడా ఓటింగ్ ఉంటది అనేది ఇప్పుడు రీసెంట్ గా తెలుస్తుంది కొంచెం కొంచెం. అంటే మీ ఫ్యామిలీలో ఉన్న వ్యక్తులు మీకు రివర్స్ అవడానికి, వ్యతిరేకంగా ఉండడానికి కారణం ఏంటి? అంటే ఎలక్షన్లకు ముందా ఇప్పుడా? బిఫోర్. ఇక అంటే మా ఫాదర్ సరిగా ఉండేవాళ్ళు కాదనమాట మాతోనా. అయితే ఎవరన్నా గొడవ అయినప్పుడు వేరే వాళ్ళు ఎవరన్నా ఇట్లా చెప్పడానికి వస్తే వాళ్ళని తిట్టేవాడు మా డాడీ. ఎవరు రావద్దు మా ఇంటికి అట్లా అనడం వల్ల ఏచి మేము మధ్యలో పోయి తిట్లు తినడం ఎందుకు అనేసి అట్లా వాళ్ళు సైడ్ అయిపోయేవాళ్ళు. అంటే ఇంటికి ఎవరు రారు అంటే ఊరికి ఎవరు రారు కదా, గొడవలు అవుతాయి కదన్న ఇంట్లో. ఇప్పుడు మామూలుగా అయినా మా మమ్మీకి సంబంధించిన రిలేషన్స్ వస్తే మస్తు తిట్టేవాడు, ఎవరు రావద్దు మా ఇంటికి అనేసి. అప్పటి నుంచి ఆయన ఎవరు రానిచ్చేవాడు కాదు. ఇంకా మా డాడీ వాళ్ళకి వెళ్ళి ఎవరైనా వచ్చినా కానీ ఇక వస్తే ఓకే ఉంటుండే, ఒక 2-3 days మంచిగా ఉంటుండే, మళ్ళీ గొడవ పెట్టుకుంటుండే. సో అట్లా కొంచెం రిలేషన్షిప్ అనేది మాకు కొంచెం తక్కువ. ఆయన మీరు బాగా చూసుకునే కాదు, ఆయన మమ్మల్ని ఇబ్బంది పెట్టడం జరిగింది, కొన్ని విషయాలు పక్క పెట్టడం కూడా జరిగింది. సో అంచేతనే మీ మీద వ్యతిరేకత చూపించాడు. అంతకు ముందు ఆయన మా అమ్మల్ని దూరం పెట్టి వేరే ఆమెను తీసుకొని పోయిండు కదన్నా. మేమేమైనా తీసుకొని పోమన్నామా? ఆ విషయంలో దూరం పెట్టినామా? తీసుకొని పోవని సపోర్ట్ చేసినామా? ఆయన మాకు పెట్టలేదు. మాకు చదువుకోవడానికి డబ్బులు సరిగ్గా ఇచ్చేవాడు కాదు. కాలేజ్ ఫీజు కానీ అవి కట్టడానికి కూడా మమ్మల్ని ముప్పు తిప్పలు పెట్టి 3 షేర్ల నీళ్ళు కూడా తాగించి కరెక్ట్ ఫీజ్ డేట్ వచ్చే వరకు మస్తు గొడవ ఇంట్లో, ఘోరంగా గొడవ పెట్టుకుని మమ్మల్ని కొట్టేవాడు కూడా. నేను చదివిపియను పిల్లలని, నేను చదివిపియను, అది ఇంకా మస్తు ఇష్యూస్ అయినాయి. అన్ని చెప్పుకుంటే మా ఇజ్జత్ మేము తీసుకున్నట్టు. అంటే అంతలాగా మీరు మీ నాన్నగారి గురించి చెప్తున్నారు అంటే ఆయన మీ గురించి ఆలోచించడం, అంటే వాళ్ళ పిల్లలు అంటే మీరు, వాళ్ళ భార్య అంటే మీ అమ్మగారు, మీ గురించి ఆలోచించడం, ఇలా చేయడము, మంచిగా వీళ్ళని బాగా చూసుకోవాలి అన్న ఒక దృక్పథంతో, అంటే ఒక భావంతో ఉండే వ్యక్తిని మీరే అనవసరంగా మాట్లాడడం, అనవసరంగా తిట్టడం, అంటే కొట్టేంత స్థాయి వరకు కూడా వెళ్ళింది. నిజం వాళ్ళు మమ్మల్ని కొట్టిరు కదన్న. మళ్ళీ ఆయన పైన మర్డర్ అటెంప్ట్ కేసు కూడా ఉంది కదా, కేసు కూడా పెట్టినాం కదా మేము. అంటే కత్తి తీసుకొని రోడ్డు పూర్తి గేది మాట్లాడుకుంటా నరుకుతాను ఎమ్మటి పడితే
అది ఓకేనా, మేము కొట్టినామంటే మేము ఒక్కరోజు కూడా ఆయన ఏం కొట్టలేదు. ఏమో ఇక ఇంట్లో ఇష్యూస్ ఉన్నప్పుడు నాకు తెలియదు. నేను హాస్టల్లో ఉన్నప్పుడు కొట్టిరేమో, కొట్టడం అంటే వీళ్ళు ఏం కొట్టలేరు, ఇద్దరు కలిసి కొట్టుకునే సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఆయనను మేము ఎప్పుడు దూరం పెట్టలేదు, ఆయన దూరం పెట్టాడు మమ్మల్ని వేరే ఎఫైర్స్ పెట్టుకొని. మేము ఎప్పుడు కూడా ఏం దూరం పెట్టలేదు. మనుషులు పెట్టి కొట్టించింది కూడా మీరే, దానికి ప్రధానమైన కీలక పాత్ర పోషించింది. ఎవరిని కొట్టినాం? మనుషుల్ని పెట్టి. బరిలక్క అంటే శిరీష మా అమ్మాయి ఆ విధంగా చేశారు అని చెప్పేసి తాగిపిస్తే ఏమైనా చెప్తాడు ఆయన. నాకు ఇట్లా అబద్ధాలు మాట్లాడితేనే మండుతో చూడండి, నిజంగా చెప్తున్నా. నాకు అంత చిల్లరేషాలు అస్సలు అవసరం లేదు. మనుషుల్ని పెట్టి కొట్టి నాకేం అవసరం? అంత బలిసిందా అన్న? నేను పైసలు ఉన్నదాన్నే. ఇప్పుడు ఒక గుండాలు పెట్టాను 20 లక్షలు 30 లక్షలు తీసుకుంటారు ఈజీగా. ఇవ్వడంత ఈజీ అంత బలిసిందని నేను కాదు. ఆయన కొట్టేయాల్సిన అవసరం కూడా నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ లేదు. మిమ్మల్ని అవమానించే వ్యక్తులు మీకు ప్రాబ్లం ఉంటే ఆ సమస్యను వాళ్ళ సమస్యగా భావించి అలాగా చేయడం నాకు అవసరం లేదన్న. నేను అంత చీప్ క్యారెక్టర్ కాదు. ఒకరు నీకు పైసలు పెట్టి కొట్టించి నన్ను అభిమానించే వాళ్ళు ఫోన్ చేస్తారు నాకు, వాళ్ళని కొట్టు అని ఇంత చెప్పేంత. మా ఫాదర్ విషయంలో నేను ఎండ్లో కూడా ఇన్వాల్వ్ కానన్నా, నేను చెప్తున్నా కదా. అప్పటి నుంచి కూడా నేను ఎండ్లో ఇన్వాల్వ్ కాను. ఆయన కొట్టించే అంత దరిద్రమైన బుద్ధి మాకు లేదు. ఆయన మమ్మల్ని మస్తు టార్చర్ చేసిండు. వేరే ఉంచుకున్న వాళ్ళ పిల్లల్ని చదివించడం, వాళ్ళ పిల్లలు ఇంజనీరింగ్ చదివి ఇప్పుడు జాబులు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. మేము ఓపెన్ డిగ్రీలు చదువుకోనికి కూలిపోయి ఫీజులు కట్టుకున్న రోజులు ఉన్నాయి. వాళ్ళ ఇంట్లో ఏసీలు, కూలర్లు, ఫ్రిడ్జ్లు, బీరువాలు అన్నిటికన్నీ మా ఇంట్లోనేమో తినడానికి గిన్నెలు లేని దిక్కులేని పరిస్థితుల్లో మేము ఉన్నాం. మరి ఇవన్నీ మాట్లాడరేంది? మనుషులు పెట్టి ఎవడన్నా కొట్టిస్తుంది, కొట్టించిన పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చుకో. వాళ్ళు ఎప్పటికైనా బయట లాగుతారు కదా, ఎవరు కొట్టిరు ఏందని. వాళ్ళైతే అంత ఈజీగా ఊకోరు కదా. ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే నాకు బాగా కోపం వస్తుంది అన్న, ఓపెన్ చెప్తున్నా. నాకు అంత చిల్లరాలు అట్లా అస్సలు లేవు ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే అంతలాగా నిజంగా మీ మీద ప్రేమ చూపించకుండా, ఎవరు చూపించారు ప్రేమ గురించి ఆలోచించకుండా ఉండే వ్యక్తి ఆయన గురించి అన్న. మీరు ఆయన గురించి మాట్లాడడం నాకు ఇంటర్వ్యూ అవసరం లేదు. ఆయన గురించి అసలు మాట్లాడొద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆయన నా ఫాదర్, అసలు ఫాదర్ లెక్క మమ్మల్ని ఎప్పుడు ట్రీట్ చేయలే. ఒక్కరోజు నా పిల్లలను కూడా మమ్మల్ని ట్రీట్ చేయలే. ఒక్కరోజు ప్రేమగా 5 రూపాయలు చాక్లెట్ ఇప్పించిన రోజులు కూడా లేవు. ఆయన మాకు అసలు ఇష్టమే లేదు ఫస్ట్. ఓకే ఓకే వదిలేద్దాం ఇంకా అసలు ఈ మ్యాటర్ అసలు ఆయన గురించి వదిలేద్దాము. ఫాదర్ అంటే ఫాదర్ లెక్క ఉండాలన్నా. ఎంత గడ్డి తినటోడైనా ఒక కూతురు గురించి ఎవడు చెప్తాడు బయట? కసాయాడైనా కనీసం కోసేటప్పుడు కోడైనా నీళ్లు పోస్తాడు ఎవడైనా. ఈయన నా జీవితం మొత్తం నాశనం చేసిండు. నాకెంత బాధ ఉంటది. ఎవడు చెప్తాడన్న? రేపు నీ కూతురు పుడుతుంది, నీ కూతురు నీకేదో గొడవ, నువ్వు చెప్తావా నీ కూతురు గురించి ఎంత గలీజోడో చెప్తాడా? ఈయన చెప్పినట్టే మీరు ఆలోచించండి ఎంత గలీజోడో. ఫస్ట్ 1,00,000 రూపాయలు ఇస్తే కకృతి పడే ఒక ఫాదర్ గలీజ్ చెప్పినంటే ఎంత దరిద్రుడో. ఎవరిచ్చారు 1,00,000 రూపాయలు? ఏమో చెప్తురు బయట, ఇట్లా డబ్బులు ఇస్తే చేయించిరని. అంటే నేను ఇవన్నీ అడగడానికి కావాలని అడగట్లేదు. అంటే వెళ్ళాడు, ఇంటర్వ్యూ ఏదో చేశాడు, వచ్చేసాడు అని మమ్మల్ని కూడా అనుకోకూడదు కదా. అంటే వేస్ట్ ఇంటర్వ్యూ అని అనుకోకూడదు కాబట్టి నేను అడుగుతున్నాను. కావచ్చు, కానీ ఫాదర్ అనేటోడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచిగా ఉండాలి. మీకు మ్యారేజ్ అయిందో లేదో నాకు తెలియదు. మీ పిల్లల్ని ఎట్లా చూసుకుంటారు? మంచిగా చూసుకుంటారు. మా నాన్న మమ్మల్ని ఎప్పుడు ప్రేమ చూపించలేదు. మాకు ఫాదర్ లవ్ అంటే తెలియదు ఇప్పటి వరకు. మేము ఓనుగా చిన్నప్పటి నుంచి కూలీనాలు చేసుకుని బ్రతికినాం తప్ప ఆయన మాకు ఎప్పుడు ఖర్చు పెట్టలేదు. ఎంతసేపు ఆయన ఉంచుకున్న వాళ్ళకి పెట్టడము, ఈ ఎఫ్ఐఆర్ ఉన్న వాళ్ళకి పెట్టడము, వాళ్ళ పిల్లలే నా పిల్లలుగా భావించి వాళ్ళని సాకిండు తప్ప మా పెద్ద తమ్ముని కానీ మా చదువులు అన్ని సగం సగమే అన్న. మీరు ఎంతమంది పిల్లలు? మొత్తం 3. 2 అబ్బాయిలు. మా మమ్మీని కొడితే బ్యాక్ బోన్ ఇరిగిపోయిందన్న. 1 మంత్ బెడ్ రెస్ట్ సాకు అని చెప్పి ఇంట్లో తెచ్చి పెట్టుకున్నాడు. నువ్వు పోయి షాప్ కాడ అడుగు, ఒక ఆమె తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడా లేదని. ఇవన్నీ మాట్లాడరు. మనుషులు పెట్టి కొట్టించారు. మాకేం అవసరం అన్న అన్ని చీప్ వేయనికే. సరే ఓకే, ఇది మీ నాన్నగారి గురించి పక్క పెడదాము. ఒక స్టూడియోలో మీరు ఒక అబ్బాయి మీద రివర్స్ అయ్యి కొట్టారు. ఎందుకు కొట్టారు? మా ఫాదర్ బర్లక్క వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్తున్నా, ఆయనతో వీడియో తీయిస్తున్నా. నేను బర్లక్కకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నా, ఆమె బండారా మొత్తం బయట పెడుతున్నా. ఒక సెల్ఫీ వీడియో తీసి అన్ని మీడియా వాళ్ళకి అతను పంపిండు. ఆ వీడియో అంటే చెప్పిన వీడియో కాదు, మా ఫాదర్ తో తీయించిన వీడియో. ఆ వీడియో అన్ని మీడియా వాళ్ళకి. నన్ను ఇష్టపడే మీడియా వాళ్ళు కూడా ఉంటారు కదన్న. ఎంత నెగిటివ్ చేసే వాళ్ళు ఎంత ఉంటారో, పాజిటివ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. నెగిటివ్ నుంచి పాజిటివ్ వస్తుంది. అట్లాంటి వాళ్ళు వాళ్ళు కంటిన్యూగా కాల్ చేసి నాకు శిర్ష ఈ నెంబర్ నుంచి వస్తుంది, ఆ నెంబర్ గురించి మొత్తం డీటెయిల్స్ కనుక్కుంటే ఈ అబ్బాయి ఈయనకి ఏం అవసరం చెప్పన్న ఇప్పుడు షేర్ చేయడానికి? ఈయన నా పాలోడా, నా కులమోడా, నా ఇంటోడా, లేకపోతే నా అన్ననా, నా తమ్ముడా?
ఇప్పుడు అంత అవసరం లేదు కదా. ఇప్పుడు వేరే వాళ్ళ గురించి వీడియోస్ తీసి ఇప్పుడు అంత అవసరం లేదు ఆయనకి. ఇప్పుడుకైనా నేను ఇప్పుడు నీ ముందు కాల్ చేసి వీడియో ఎవరు పెట్టారో వాళ్ళకి పలికిస్తా నేను మీడియా ఛానళ్ళకి అందరికి. ఈయన పెట్టిండంటవి, ఈయనకి ఎందుకు అంత ఇంట్రెస్ట్? కొట్టిండ్రు అంటారు, అది ఏం తగలలేదు, ఆవేశం భరించలేక బాధతోన ఇట్లా వచ్చింది, జస్ట్ ఇట్లా పోయి ఆగిపోయింది అంతే. చెయ్యి కొట్టాలంటే ఇంకెక్కువ కూడా కొట్టొచ్చు. కేసు జరిగిందండి నిజమేనా? వేరే ఒక యూట్యూబ్ ఛానల్ పైన పెట్టిన కేసు, కావాలని నన్ను టార్గెట్ చేసి ఫేక్ ప్రచారాలు చేసి ఫేక్ వీడియోస్ చేసి నన్ను ఇబ్బంది పెడుతుండు కంటిన్యూగా. ఎలక్షన్ లో మీరు చేసిరు ఓకే, సరే ఎలక్షన్ టైంలో మీరు చేసిరు ఓకే ఒప్పుకున్నా. ఎలక్షన్స్ అయిపోయినాక కూడా వేరే వాళ్ళకి తాగిపిచ్చి వాళ్ళకి మధ్యలో ట్రైనింగ్ లెక్క ఇచ్చి నా గురించి వీడియోలు తిప్పిస్తే నేను ఓర్చలేకపోయినా. నాకు బాధ అనిపించింది, కేసు పెట్టిన. అది క్లోజ్ అయిపోయిందా? క్లోజ్ కాలేదు. క్లోజ్ నేను అంత ఈజీ గానియను, వదలను, గట్టిగా పట్టుకున్నా వదలను అస్సలు. నేను అనుభవించిన బాధ వాళ్ళు కూడా అనుభవించాలి కదా, ఖచ్చితంగా అనుభవిస్తారు. అంటే మీరు గతంలో ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు, ఒక ఛానల్ కి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు, కొన్ని పాయింట్స్ మీరు చెప్పడం జరిగింది. ఒకరి గురించి మీరు చెప్పడం, అది పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు యాక్చువల్ గా. అంటే మీరు ఎవరి గురించి అయితే చెప్పారో అతని పేరు నాకు చెప్పడం ఇష్టం లేదు, నేను అడగడం ఇష్టం లేదు. అది మీకు అర్థమై ఉంటుంది. ఏమో ఐడియా రావట్లేదు అన్న, అర్థం కాలేదు కదా. అంటే ఒక ఇంటర్వ్యూలో ఆడ ఆల్రెడీ మ్యారేజ్ గురించి మాట్లాడడం ఇవన్నీ జరిగినాయి కదా, సో దాని గురించి మీరు మాట్లాడడం జరిగింది. ఓపెన్ గా అడగాలంటే మీరు ఫస్ట్ మ్యారేజ్ ఆ అబ్బాయి గురించి మీరు చెప్తే, అబ్బాయి చాలా సార్లు కాల్ చేసి ఎవరైతే ఇంటర్వ్యూ చేశారో వాళ్ళకి కాల్ చేసి చాలా సార్లు ఇబ్బంది పెట్టడం కూడా జరిగింది. ఏమని అంటే ఆ వీడియో ఎందుకు మీరు చేశారు, ఏంటి అసలు ఎందుకు తనతో అలా చెప్పించారు, తనే చెప్పిందా అని చెప్పేసి అడగడం జరిగింది. ఏమో మరి నాకు తెలియదు. ఇప్పుడు ఆ టైంలో మీకేమన్నా ఫోన్లు వచ్చినాయా, మీకేమన్నా మాట్లాడడం జరిగింది? ఇప్పుడు ఒక వ్యక్తిని వదిలేసుకొని వచ్చినాక మనం పేరు పెట్టి చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే నేను ఇప్పుడు ఏదో అయిపోయింది, ఆయన పేరు కూడా నేను ఎక్కడ వాడలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ వ్యక్తి ఆయన పేరు గానీ ఆయన ఊరు గానీ నేను చెప్పలేదు. చాలా సార్లు వాళ్ళు గుచ్చి అడగడం వల్ల నేను చెప్పాల్సి వచ్చింది. ఇంకా కొన్ని టాపిక్స్ కూడా అన్న నా హ్యాపీగా నేను ఉంటున్నా, అంతేగాని మీరు వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. కావాలని గుచ్చి ఇంటర్వ్యూలో కూర్చున్నా నేను ఇబ్బంది పెట్టి కూడా చెప్పించిన రోజులు ఉన్నాయి. కావాలని కంటెంట్ కావాలి చెప్పారు, సతాయిస్తురు కెమెరా ముందు, నాకు కోపం తెప్పిస్తురు బాగా. నేను అక్కడికి చెప్పిన ఈ టాపిక్స్ అడగకండి. ఇప్పుడు ఒక వ్యక్తిని ఇప్పుడు ఎవరైనా కానీ ఇబ్బంది పెట్టాల్సిన, వదిలేసుకొని వచ్చేసిన నా లైఫ్ నేను లీడ్ చేసుకుంటే నేను హ్యాపీగా ఉన్నా. ఎవరి గురించి అవసరం లేదు కానీ నేను మర్చిపోయినా, నా గతాన్నంతా మర్చిపోయినా. నేను ఇప్పుడు హ్యాపీగా ఉన్నా. గుచ్చి వాళ్ళ కంటెంట్ కోసం నన్ను ఇబ్బంది పెడుతురు, ఏందో వాళ్ళ చాలా టార్చర్ లెక్క చేస్తురు. సో నేను చెప్పకంటే కూడా దానిపైన మళ్ళీ దాన్ని కట్ చేసి షార్ట్స్ పెట్టడం, ఆ విధంగా టార్చర్ చేస్తురు. ఇంకా ఏమనుకుంటున్నా అంటే నెక్స్ట్ లాస్ట్ మీ ఇంటర్వ్యూనే, ఇంకా నేను ఇంటర్వ్యూస్ ఇవ్వను ఫిక్స్ అయిపోయినా. మీకోసము ఉండి పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు కూడా ఒక పెళ్లి చేసుకోకుండా ఆగిపోయారు, నిజమేనది? అర్థం కాలేదు. అంటే పెళ్లి చేసుకోకుండా మీకోసమే జీవితాన్ని త్యాగం చేసామని చెప్పి బయట ప్రచారం జరుగుతుంది. ఎవరు? అదే ఎవరైతే మీ గురించి ఆలోచించి. నాకు తెలియదు అన్న, నేను ఎవరి కోసం ఏం త్యాగం చేయను. మీరు కాదు, ఆ అబ్బాయి త్యాగం చేసాడని చెప్పి ఒక ప్రచారం జరుగుతుంది. తెలీదు అన్న, మరి నాకు నా అంతవరకు నేను టాపిక్ రాని అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఒకసారి చెడు అనిపించింది అంటే ఫ్రెండ్షిప్ సర్కిల్ గానీ, లాస్ట్ కు నా ఫ్యామిలీ విషయంలో కూడా నేను పట్టించుకోను. నువ్వు ఎంత మంచిగా ఉంటావో నేను అంతే మంచిగా ఉంటా. నాకు ఒకసారి చెడు అనిపించింది అనుకో, నేను ఒంటరిగానే లైఫ్ లీడ్ చేస్తా గానీ టార్చర్స్ అనుభవించేంత ఓపిక నాకు లేదు. ఫ్యామిలీ గానీ, నా ఫ్రెండ్స్ సర్కిల్ గానీ, ఏ సర్కిల్ అయినా సరే నా ముందు నువ్వు డైరెక్ట్ వచ్చి చెప్పు తీసుకొని కొట్టు, కోపం వచ్చి కొట్టినా అంటే ఓర్చుకుంటా. నా వెనకలంగా ఒక్క చెడు మాట మాట్లాడినా నేను అది ఏదో విధంగా ఇండైరెక్ట్ గా కానీ ఏదో రకంగా మాట్లాడి కూడా నేను వాళ్ళ మాట అలా అనే వరకు నేను ఊకోను. బ్యాక్ బిచ్చింగ్ నచ్చదు, అస్సలు నచ్చదు. నేను నచ్చలేదు నువ్వు డైరెక్ట్ వచ్చి మాట్లాడు, అవును శిర్ష నీ ప్రవర్తన ఇది నచ్చట్లేదు ఇది మాట్లాడు. నా వెనకాల మాట్లాడితే నాకు అస్సలు నచ్చదు అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు నా లోపల ఏదైనా లోపం ముందుకెళ్ళే వ్యక్తులకి నచ్చదు. సరే ఇప్పుడు నా లోపల లోపం ఉంది, ఇప్పుడు నేను ఊక ముక్కిట్లా అన్నాను అనుకో, లేకపోతే ఏళ్ళు ఇడుస్తా ఏదో ఒక. ఇప్పుడు కొన్ని యాక్టివిటీస్ నచ్చలేదు, శిర్ష నువ్వు ఇలా ఏళ్ళు ఇడవడం బాగాలేదు, ఇది దరిద్రం చెప్పు, ఓకే. నువ్వు వేరే వాళ్ళకు అట్లా ఊకే ఏళ్ళు ఇడుస్తుంది, ముక్కు చీదుతుంది, ఇట్లా అది వేరే మార్చుకోవాల్సింది వాళ్ళు కాదు, నేను. అది నా ప్రాబ్లం, నాతో చెప్పు. వేరే వాళ్ళతో చెప్పి నన్ను ఇబ్బంది పెడితే వాళ్ళు వచ్చి వాళ్ళకి పోయి వాళ్ళు చెప్పి అక్కడ నేను బ్లేమ్ అవుతున్నా. నువ్వు నాతో చెప్పు, నీకు నచ్చలేదా నువ్వు చెప్పు నాతో, అంతే. అంతేగాని ఇట్లా చెప్పడం నాకు వెనక మాట్లాడే వాళ్ళంటే నచ్చదన్న. ఆ విషయంకి వెళ్ళి కూడా నేను
ఫ్రెండ్షిప్ సర్కిల్లా చాలా తక్కువ. బేసిక్ గా మీకు బ్యాక్ బిచ్చింగ్ అనేది నచ్చదు. మరి అలా చేసే వాళ్ళ మీద మీరు ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు? ఎటువంటి యాక్షన్ తీసుకోను, సైలెంట్ గా సైడ్ అయిపోతా అంతే. సో ఇప్పుడు ఎలా ఉంది లైఫ్ అంతా? ఓకేనా? మంచిగా ఉంది. మొన్న 5,000 ఓట్లతో ఎమ్మెల్యేగా ఒక పేరుని తీసుకొచ్చారు. బరిలెక్క కాస్త శిరీష అయిపోయింది. తర్వాత ఎంపీగా పోటీ చేస్తున్నారు. అవును. ఇప్పుడు ఏంటి, ఎలా ఉంది లైఫ్? ఎలా ఉంది? ఎలా అనిపిస్తుంది? ప్రచారంలో ఎటువంటి రియాక్షన్స్ వస్తున్నాయి జనాల నుంచి? మంచిగానే రిసీవ్ చేసుకుంటున్నారు అన్న. కొన్ని ప్లేస్లలో బాగా డబ్బు అనేది అలవాటు చేసేసిరు. అవునా? ఏమైతుందంటే మన ప్రచారంకి వెళ్ళగానే సింబల్ ఏంటిది, లేకపోతే ఏ పార్టీ నుంచి వచ్చినావు అని అడగడం బంద్ చేసి 5,000 ఇయ్యి ఓటేస్తా, 5,000 ఓటేస్తా, లేదంటే మా ఫ్యామిలీలో ఇంతమంది ఉన్నాం మనిషికి 2,000 లెక్కి ఓటేస్తా. ఇది అనేది బాగా అలవాటు అయిపోయిందన్న. అలవాటు అవ్వలేదు, అలవాటు చేసిరు. అవును. ఎవరు చేశారంటారు? ఇంకెవరు చేసిరో మనకు తెలీదు. అంత ఎవరి గురించి చెప్పారా? అట్లా చెప్తారా అన్న? చెప్పరు కదా, వీళ్ళు అలవాటు చేసిరని చెప్పరు కదా, ఒకటే చెప్తారు. అది కాదమ్మా మీరు అడగాల్సింది స్కూల్స్ బాగాలేకుంటే స్కూల్స్ గురించి అడగండి, లేకపోతే మీ ఊర్లో ఏమైనా సమస్యలు ఉంటే అవి బాగు చేయించండి అని అడగండి. కానీ అంతేగాని డబ్బులు అడిగితే ఈ రోజు తింటారు, ఈ రోజు అయిపోతాయి, సమస్య అయితే మీతో పాటు ఊరు బాగుపడుతుంది కదా, ఇట్లాంటివి అడగండి. ఏమన్నా నేనైనా కానీ ఇంకెవరు వచ్చినా గానీ ఎవరు విన్నయ్య వాళ్ళతో ఇట్లా మాటలు తీసుకొని కానీ ఇట్లాంటివి అడగకండి అనేసి చెప్తే చెయ్యరమ్మా ఎవ్వరు. ఇదే మాకు కూలి సంపాదించుకునే రోజు, ఏ పార్టీ వాళ్ళు వచ్చినా మేము డబ్బులు తీసుకోలే, ఇదే కదా డబ్బులు సంపాదించుకునే సీజన్ అని చెప్పేసి అంటున్నారు. ఇక అంటే డబ్బులు సంపాదించుకునే సీజన్ ఇది, సీజన్ ఎలక్షన్స్ ప్రజలకి డైరెక్ట్ గా అంటున్నారు. అటువంటి రియాక్షన్స్ ఎదుర్కొంటున్నారు. బాధ అనిపిస్తుంది. సరేలే అమ్మా నేనైతే డబ్బులు ఇయ్యను, నేను ఏదో మంచి చేద్దామని వచ్చిన, మీకు బుద్ధి ఉడితే ఓటేయండి, లేదు డబ్బులు సంపాదించుకొని నీ కాడికి హ్యాపీగా ఉంటే ఇక నీ ఇష్టం అని చెప్పేస్తుంది. అంటే 2019లో పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి నినాదంతోనే ప్రజల్లోకి వెళ్ళారు. అవును, పోటీ చేశారు కదా 2019లో. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అదే నినాదంతో డబ్బులేమి ఇవ్వను కానీ మీరు మంచి అనుకుంటే ఓటేయండి, లేదంటే లేదని చెప్పేసి ఆయన చెప్పడం జరుగుతుంది. ఆ యొక్క ఫిలాసఫీ అని, ఆ యొక్క ఈక్వేషన్ ఏమన్నా మీరు కాపీ చేసి ముందుకు వెళ్తున్నారా? చెప్పే వరకు కూడా తెలియదు నాకు. అవునా? నిజంగా తెలియదు అన్న, తెలీదు నాకు నిజంగా. పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్ లోకి వచ్చిండని తెలుసు, అంతేగాని ఇదే ఓటుకు నోటు అది చెరిపేయాలని ఆలోచనతో వచ్చింది నిజంగా నాకు నిజంగా అది అయితే నాకు తెలియదు. ఓకే, ఇప్పుడు మీరు స్ట్రగుల్ అవుతున్నటువంటి సిచ్యువేషన్స్ గానీ, మీరు ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ గానీ చాలా మంది చేస్తూ ఉంటారు బయట ప్రజలు, అంటే జనాలు, మీ ఓటర్స్ చాలా మంది చేస్తుంటారు. వాళ్ళకి మీరేమి హామీ ఇస్తారు? మీకు ఓటేయాలంటే మీకు ఎందుకు ఓటేయాలి? ఇప్పుడు వాళ్ళ దాంట్లో మెయిన్ కొన్ని సమస్యలు ఏమున్నాయంటే రోడ్స్ అన్న. మెయిన్ రోడ్లు, తెలంగాణ రోడ్లు బాగుంటాయి. మా ఊరు రోడ్ బాగుందా అన్న? ఇక్కడ విలేజ్ లోనా? ఓకే, బాగుందా? ఓకే ఓకే. మెయిన్ ఏరియాస్ కాదు, హైవేస్ కాదు, గ్రామాలలో కూడా రోడ్లు ఇంపార్టెంట్ కదా. ఆ రోడ్లు మెయిన్. ఇంకా ఏంటి అని అంటే స్కూల్స్ లో కొంచెం టీచర్స్ మంచిగా లేరు అనేది కొంచెం టాక్ వస్తుంది, నాకు కూడా తెలియదు. అది చెప్తున్నారు, మళ్ళీ నాకు కూడా తెలియదు. ఈ రోజు ప్రచారంలో చెప్తున్నారు, స్కూల్లో ఏం చెప్తారమ్మా చదువుస్తలేదు మొద్దు అవుతురు అనేసి అంటారు. నాకు తెలిసిన కనుకైతే ఇప్పుడు టీచర్స్ బాగా చెప్తున్నారు, మరి కొన్ని ఊర్లలో ఉన్నారేమో నాకు తెలియదు. ఇంకా ఏంటి అంటే స్కూల్స్ బెంచీలు గానీ కొన్ని బోర్డులు అవి చక్కగా లేవు, అది చెప్తున్నారు. ఇంకా ఇప్పుడు కొన్ని ఇండ్లు వస్తున్నాయి కదన్నా, దానికి ఫండ్ వస్తుంది ఇల్లు కట్టుకోవడానికి, ఆ ఫండ్ లో సగం దొబ్బేస్తున్నారంట. ఇంకా లోకల్ లో కొంతమంది కళ్యాణ లక్ష్మి వచ్చింది అనుకో, దాంట్లో కూడా కొంచెం 20,000 అట్లా దొబ్బేస్తున్నారంట. ఇక పింఛను చేయించడానికి ఒక వ్యక్తి దగ్గర 500 అట్లా తీసుకుంటున్నారంట. ఒక వ్యక్తికి పింఛన్ శాంక్షన్ చేయడానికి ఇట్లా తీసుకుంటున్నారు. మా ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు ఇట్లా చెప్తున్నారు, కానీ ఇట్లా ఎందుకు చేస్తున్నారు అనేది ఇక ఇవి వస్తున్నాయి అన్న. చాలా వరకు అయితే ఇవే వస్తున్నాయి. ఇంకా వీటన్నింటిని రాకుండా నేను చూసుకుంటా అని చెప్తున్నా. ఇంకా ఓకే, ఇప్పుడు కొత్త జీవితం వచ్చిన తర్వాత ఎంపీగా పోటీ చేస్తాం, లేనప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేస్తాం, ఏది బాగుంది? ఎంపీగానే బాగుందన్న. ఎమ్మెల్యే బాలేదా? బాగుంది, కానీ అప్పుడు ఫ్యామిలీ సపోర్ట్ కొంచెం భయపడుతూ ఉన్నారు. ఇప్పుడు ఫుల్ ధైర్యం ఉన్నారు. ఫ్యామిలీ లేకపోతే ఫ్యామిలీ అనేది కూడా ఇంపార్టెంట్ కదన్న. ఎప్పుడు జనాలు అన్ని అర్థం చేసుకోవడానికి కూడా మనం అనుకోలేము కదా. ఫ్యామిలీ మనకు బ్లడ్ రిలేషన్ ఉంటది కాబట్టి మనము ఏమన్నా సిచ్యువేషన్ వచ్చినా వాళ్ళు చూసుకుంటారు. జనాలు చూసుకోరని కాదు, కానీ ఫ్యామిలీ కూడా ఇంపార్టెంటే కదా. ఇప్పుడు మీ హస్బెండ్ నుంచి మీకు ఎటువంటి సపోర్ట్ దొరుకుతుంది? ఫుల్ సపోర్ట్ ఉంది. అంటే ఏ రకంగా? ఈ పాలిటిక్స్ గానీ మామూలుగా నాకు చదువు విషయంలో కూడా
నేను ఆల్రెడీ పీజీ చేస్తున్నా. ఇప్పుడా ఇప్పుడు చేస్తున్నా. సో పీజీ విషయంలో కానీ ఇంకా నెగిటివ్ ట్రోల్స్ ఘోరంగా చేస్తున్నారన్న. ట్రోల్స్ చేస్తున్నారు. వాటి విషయంలో కూడా ఫుల్ పట్టించుకోకు అది సపోర్ట్ చేస్తున్నాడు. అంటే ఇప్పుడు మేము విన్నది ఏంటంటే, మామూలుగా విన్నది ఏంటంటే, చాలా వరకు ఇప్పుడు ఉన్నటువంటి లైఫ్ లో చాలా మంచిగా లీడ్ చేస్తుంది శిరీష, చాలా బాగుంది. కానీ ఇప్పుడు ఎంపీగా కూడా పోటీ చేస్తుంది. సో ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేసేసింది, ఎంపీగా కూడా పోటీ చేస్తుంది. తర్వాత జడ్పీటీసీ, ఎంపీటీసీ, కార్పొరేటర్, మేయర్ ఇలాంటివన్నీ ఉంటే దేనికి పెడితే దానికి పోటీ చేయడానికి రెడీగా ఉన్నదా అని అడుగుతున్నారు. చేయనన్నా. నెక్స్ట్ 5 years కి ఎమ్మెల్యే చేస్తా. సో దానికి కొంచెం గ్రౌండ్ వర్క్ గట్టి చేస్తా, అంతేగాని ఇంక ఇవన్నీ వేయను. అంటే మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్ కి చాలా భారీ మొత్తంలో మీకు ఫండ్ వచ్చిందంట, నిజమేనా? 20 lakhs దగ్గర దగ్గర ₹1 కోటి వరకు వచ్చింది, నిజమేనా? నా అకౌంట్ డీటెయిల్స్ ఇస్తే మళ్ళీ చూడండి అన్న. నాకు కాదు, జనాలకి వచ్చినటువంటి టాక్ అది. అంత దగ్గర దగ్గర 80 లక్షల నుంచి 90 లక్షల వరకు. సరే అన్న, అంత వచ్చిరని నేను చెప్పి నా నాలుగు అరిగేటట్టు ఉంది. మీరు డైరెక్ట్ పోయి ఎలక్షన్ కమిషన్ వాళ్ళని అడగండి. ఎందుకంటే మేము వాళ్ళకి అకౌంట్ సబ్మిట్ చేసేది ఉంటుంది. మామూలుగా ఎలక్షన్స్ అయిపోయినాక మనం ఖర్చు ఎంత వచ్చింది, మన అకౌంట్ లో ఎంత డబ్బులు పడ్డాయి, మొత్తం డీటెయిల్స్ వాళ్ళకి ఇవ్వాలి మనం. వాళ్ళు అప్పుడు అంతా ఓకే ఉంటేనే యాక్సెప్ట్ చేస్తారు, లేకపోతే అసలు యాక్సెప్ట్ చేయరు, రిజెక్ట్ చేస్తారు మనది. మళ్ళీ ఒక 5 years 3 years వరకు నామినేషన్ వేయడానికి ఫెసిలిటీ ఉండదు, అది ఒకటి ఉంటది రూల్. సో మీరు నేను చెప్పింది వినకపోతే వాళ్ళని పోయి అడగండి, ఎలక్షన్ కమిషన్ వాళ్ళను. బర్లకి ఎంత డబ్బు చూపించింది ఎలక్షన్ లో, ఎంత డబ్బు ఆమె అకౌంట్ లో పడదని మీరే అడిగితే వాళ్ళు చెప్తేనే నన్ను నమ్ముతారేమో, వాళ్ళని అడగండి. అంటే ఇప్పుడు మీరు ఇలా పోటీ చేయడానికి వెనకాల నుంచి ఒక పార్టీ అండదండలు ఉన్నాయి మీకు? ఏమో మరి నాకు తెలియని పార్టీ ఏముందో. అంటే మీరు చెప్పకపోయినా ఎప్పుడప్పుడు రివీల్ అవుతుంది గ్యారంటీగా. సరే అయితే కానీ ఉంటే అవుతుంది, లేని ఎందుకు అవుతుంది? అంటే ఒక పార్టీ మీ వెనకాల ఉండి నడిపిస్తుంది ఓట్లు చేల్చడానికి, ఆ నియోజకవర్గంలో ఓట్లు చేల్చడానికి. ఏం లేదు, ఏ పార్టీ లేదు. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు చెప్పింది నేను వినను. నాకు ఏది కరెక్ట్ అనిపిస్తే అదే చేస్తాను. మీరు ఏదనుకుంటే అదే వినను. నాకు మళ్ళీ ఎవరైనా చెప్పినా వింటా, అది కరెక్టా నాకు కొంచెం ఓకే ఆలోచిస్తా, అది ఏంది, ఏమన్నా బొక్క పడుతుందా లేకపోతే మంచిగా ఉంటుందా ఆలోచించి డిసిషన్ తీసుకుంటా. కానీ ఎన్నికల ఏ పార్టీ ఉంటే మరి ఏముందో మరి నాకు కూడా తెలియదు. నాకు తెలియని పార్టీ ఏముందో మీకే తెలియాలి. అంటే ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ గానీ, బిఆర్ఎస్ పార్టీ గానీ, అంటే ఈ రెండు పార్టీలు మరి వాళ్ళు సీఎం పోయి అడగండి, మీ పార్టీ ఉందంట కదా బర్లక్క వెనకాల, ఇంకా వాళ్ళు ఏం చెప్తారు? అంటే సీఎం వరకు అవసరం లేదు, లోకల్ ఉన్న ఎమ్మెల్యేలు వాళ్ళనే అడగండి. అట్లా అంటే మరి వాళ్ళు విత్డ్రా చేసుకొని ఫోర్స్ ఎందుకు చేస్తారు? వెనక ఉంటే చేశారా? చాలా చేసిరు కదా. సరే మీరు అంటుండ్రు ఈ పార్టీస్ అని, మెయిన్ ఏవో పార్టీస్ చెప్తున్నారు, వాళ్ళు నీకు వెనకాల ఉన్నారు. మళ్ళీ ఆ పార్టీలు అన్ని కూడా నాకు ఎందుకు ప్రెజర్ చేసిరు? నేను వినకపోయేసరికి మా ఫాదర్ తో వీడియో ఎందుకు చేపిస్తారు, అది కూడా వినకపోయేసరికి మా తమ్ముని ఎందుకు కొడతారు? ఇప్పుడు కాదు కదా వీడియో అనేది, ఎప్పుడు కాదు. అదే ఇప్పుడు అన్ని ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడే కదా మీరు అనేది పార్టీ వెనకాల ఉందనేది. ఇవన్నీ ఎందుకు చేస్తారు మరి? ఏ పార్టీ ఉంటే ఏదో ఒక పార్టీ అయితే సరే మీరు అంటున్నట్టు ఎందుకు అట్లా నన్ను ఇబ్బంది పెడతారు? అన్ని వాళ్ళు నన్ను ఇబ్బంది పెట్టారు విత్డ్రా చేసుకోమని. విత్డ్రా చేసుకుంటే మీకు ఎంత అమౌంట్ ఇస్తామని ఏమన్నా ఆఫర్ చేశారా? ఎంత? 2 to 10 crores దగ్గర అని అన్నారు. అంటే 2 నుంచి 10 కోట్ల వరకు. అంటే అప్పుడు అట్లుండే కదా, కొంచెం బాగా ఘోరంగా ఉన్నది. సో అన్నారు ల్యాండ్, ఇల్లు కూడా అన్నారు కొంచెం ఇస్తామన్నారు విత్డ్రా చేసుకుంటే. మరి ఎందుకు చేసుకోలేదు? ఏమో అన్న, నాకు చేసుకోవాలనిపించలేదు. చాలా వరకు విత్డ్రా చేసుకుంటే అట్లా కూడా నన్ను గలీజ్ దాని చేసేస్తారు. ఇవన్నీ ఎందుకు విత్డ్రా చేసుకోకూడదు, నన్ను నమ్ముకొని కూడా చాలా మంది వచ్చిండ్రు అక్కడికి నా ప్రచారంకి. వీళ్ళందరినీ అంత పెద్ద పెద్ద వాళ్ళు వచ్చిర్రు అక్కడికి, నాకు కాల్ చేసి విత్డ్రా చేసుకోవద్దని చెప్తున్నారు సార్ వాళ్ళు కూడా. చాలా మంది ఫ్రెండ్స్ ఇంకా చాలా మంది ఫోన్ చేసి విత్డ్రా అస్సలు చేసుకోకు, నేనున్నా అని చెప్పేసి కూడా చాలా మంది చెప్పారు. ఇప్పుడు ఉన్నారు చాలా మంది ఉన్నారు. మీకు ఏం ప్రాబ్లం వచ్చిన వాళ్ళు చూసుకుంటారా? ఓకే. అంటే మీరు పుట్టి పెరిగి చదువుకున్నటువంటి గ్రామంలో, అదే దానికి సంబంధించినటువంటి నియోజకవర్గంలో, అదే మండలంలో మీరంటే అందరికి తెలుసు కదా. తెలుసు. మీకు 5,000 ఓట్లతోనే ఆపేసారు ఎందుకంటారు? అంటే మిమ్మల్ని ఎందుకు గెలిపించగలరు? ఎప్పుడు ఎవరైనా స్టార్టింగ్ నమ్మరన్నా. స్టార్టింగ్ ఏ ఎమ్మెల్యే స్టార్టింగ్ నిలబడి గెలిచిన వాళ్ళు ఉన్నారు. అది పార్టీకి వెళ్ళి కాకుండా అది నేను ఇండిపెండెంట్ గా నిలబడి, మేబీ నేను పార్టీకి వెళ్ళి నిలబడంటే గెలిచేదాన్నేమో, ఖచ్చితంగా గెలిచేదాన్ని, ఖచ్చితంగా గెలిచేదాన్ని. పార్టీకి వెళ్ళి నిలబడి ఉంటే
ఖచ్చితంగా నిలిచేది. ఇండిపెండెంట్ నిలబడ్డం ఎక్కడైనా కానీ అన్న, ఏ స్టేట్ అయినా కానీ ఇండిపెండెంట్ గా నిలబడ్డ వాళ్ళని మస్తు టార్చర్ చేస్తారు. ఇండిపెండెంట్ ఇండిపెండెంట్ గా ఉన్న వాళ్ళని టార్చర్ చేస్తారు, అన్ని రకాలుగా ఇబ్బందులు పెడతారు, లాస్ట్ కు దాడులు చేపిస్తారు, అవసరమైతే డబ్బు అని వెంటబడి సతాయిస్తారు. ఇగో నన్ను ఇప్పుడు ట్రోల్స్ చేస్తలేరా, ఖచ్చితంగా అపోజిషన్ వాళ్ళే అన్న కావాలని నన్ను ఇబ్బందులు పెడతారు. అంటే మీకు అపోజిషన్ ఇప్పుడు ఇద్దరు కదా, మీరు ఏ పార్టీకి సంబంధం లేదు కదా? ఏ పార్టీకి సంబంధం లేదు, కానీ వాళ్ళందరూ చేస్తున్నారు కదా, మీరే అర్థం చేసుకోవాలి. ఇంకా మీరు వీడియో చూడండి, ఏ పార్టీ వాళ్ళు చేస్తున్నారు, సింబల్ అయితే ఓ బొమ్మ వేసి పెడతారు కదా, అన్ని దాంట్లోకి వెళ్ళి నన్ను ఇబ్బంది పెడతారు. అదే నా వెనకాల ఉన్న వాళ్ళు అయితే ఎందుకు ఇబ్బంది పెడతారు? మొన్న అసెంబ్లీ ఎలక్షన్ జరిగినప్పుడు మిమ్మల్ని మీ యొక్క ప్రచారం చేస్తున్నప్పుడు అడ్డుకున్నారు, అంటే అదే డిపార్ట్మెంట్ వాళ్ళు అడ్డుకున్నారు, ఆపేశారు. మళ్ళీ అదే డిపార్ట్మెంట్ నుంచి మీకు సెక్రటరీగా కూడా వచ్చింది. అప్పుడు మీరు మా తాత ఎప్పుడో చెప్తా ఉండేవాడు, ఈ ప్రజాస్వామ్యం ఒక రౌడీ రాజకీయం అని అన్నారు. అటువంటి రౌడీ రాజకీయం అన్న మీరే అదే రాజకీయంలోకి ఎందుకు వచ్చారు? నాకు తెలియదు, ఇప్పుడు కూడా అట్లనే ఉంది రాజకీయం అని. అంటే మేము చిన్నగా ఉన్నప్పుడు ఎట్లుంటుండే అంటే అప్పుడు 3-4 పార్టీలు తెలియదు అన్న, 2 పార్టీలు ఉంటుండే. ఏ పార్టీ బి పార్టీ అని ఉందనుకో, బై మిస్టేక్ లో ఏ పార్టీ గెలిస్తే బి పార్టీ వాళ్ళు ఏ పార్టీ వాళ్ళని మస్తు కొట్టేవాళ్ళు. మా ఊర్లో మాత్రం మస్తు ఘోరంగా మస్తు ఘోరంగా కొట్టేవాళ్ళు. ఇంకా గెలిచిన సర్పంచ్ ఎమ్మెల్యేలు అంటే అంత ఉండకపోయేది, ఊర్లో సర్పంచ్ల పైన ఉండేది. గెలిస్తే ఇంకా అప్పుడు ఎట్లుండేది అంటే నిచ్చెన మిద్దె పైనకి లాక్కొని పడుకునే వాళ్ళు, లేదంటే డోర్లు గట్టే పెట్టుకొని, అంత ఘోరమైన పరిస్థితి ఉండేది. ఇంకెంత రౌడీ రాజకీయం అట్లా అనేది. కానీ ఇప్పుడు అప్పుడెప్పుడు నేను చిన్న ఏజ్ లో 2005 అప్పుడు అట్లా చూసిన, ఇప్పుడు 2023లో కూడా ఇట్లున్నాయని నాకు తెలియదు. సో మారిపోయింది అనుకున్నా, కానీ ఇప్పుడు అది కంటిన్యూ అవుతుందని తెలియదు. మరి మీరు ఎంపీకి ఎందుకు మరి పోటీ చేశారు? ఇంకా తెలుసో తెలియక పాలిటిక్స్ లోకి వచ్చిన, సో ఇదే కంటిన్యూ. ఒక లెగ్ పెట్టేశారు, ఇంకా అంతే, ఇంట్లోనే ఉంటా పూర్తి స్థాయిలో రాజకీయాలే. మరి దాన్ని రాజకీయంలో నిలబడాలన్నా, రాజకీయంగా ముందుకు రావాలన్నా, ప్రజలందరితో పాటు ప్రజలను పోషించడానికే డబ్బులు అన్ని కావాలి. చుట్టుపక్కల సైన్యం ఉండాలి, ఆ సైన్యం పోషించాలి, మనం తిరగడానికి రావడానికి వాటికి అన్ని డబ్బులు కావాలి. మరి ఇవన్నీ మీకు ఎక్కడి నుంచి వస్తాయి? పోయినసారి నాకు నేను ఎవరికి ఏం పోషించలేదు కదన్నా, వాళ్ళే జెన్యున్ గా వచ్చిర్రు కదా. సో జెన్యున్ గా వచ్చే వాళ్ళు, మీరు 1000 రూపాయలు పెట్టాల్సిన చోట 100 రూపాయలు పెట్టాలి, పెడతా. ఇంకా ఆ డబ్బులు మీకు ఎక్కడి నుంచి వస్తాయి? నేను మామూలుగా ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ కదన్నా, యూట్యూబ్ కూడా కొంచెం వీడియోస్ పెట్టడం వల్ల నాకు కొంచెం అమౌంట్ వస్తుంది. సరిపోతాయి? ఏమో సరిపోయిన కాడికి అడ్జస్ట్ చేసుకోవాలి, కోటలు దాటితే సరిపోదు కదన్నా, సో అడ్జస్ట్ చేసుకోవాలి. ఓకే, మీకు మొన్న వచ్చిన ఫండ్ ఏం చేశారు? ఎలక్షన్ లో ఖర్చు పెట్టిన, ఇంకా కొంత హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కొన్ని మొత్తం ఖర్చు పెట్టేశారు. ఏం లే 14 lakhs దగ్గర కొంచెం చిల్లర అన్నా, ఇక రౌండ్ ఫిగర్ నాకు ఐడియా లేదు. అకౌంట్ 8 lakhs పడగానే ఫ్రీజ్ అయిపోయింది. తర్వాత కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి హెల్ప్ చేసిన, ఇక కొంచెం ఇక అంత ఖర్చులు. ఆ వీడియోస్ ఎందుకు మీరు పెట్టలేకపోయారు? ఇక పెడదాం, మీరు హెల్ప్ చేశారు కదా, మంచి పెట్టినా నేను మంచి విషయం. యూట్యూబ్ లో పెట్టినా నేను క్యాన్సర్ పేషెంట్ కి, ఇంకా ఇక్కడ ఒక ఆమె ప్రెగ్నెంట్ ఉమెన్ వాళ్ళకి హెల్ప్ చేసిన. అట్లా పెడితే కూడా ఏదో సింపతి కోసం పెడుతుంది అన్నారు. వద్దురా బాబు మీ లొల్లని, ఇంకా వీడియోలు పెట్టుడు బంద్ చేసిన, ఏదో మామూలుగా హెల్ప్ చేసేసిన. ఇంకొక చిన్న పాపకి 8 months బేబీ అనుకుంటున్నా, ఆమెకి ఏదో హెల్త్ ఇష్యూ ఉంది, లివర్ ప్రాబ్లమ్ ఏదో, ఆమెకు కూడా హెల్ప్ చేసిన, కానీ ఇంకా వీడియో పెట్టలేదు. దగ్గర ఎన్ని లక్షలు సాక్రిఫైస్ అంటే ఎన్ని లక్షలు త్యాగం చేస్తుంటారు? 3 lakhs దగ్గర చేసింటా, 3 lakhs దగ్గర 3 లక్షల వరకు ఇచ్చారు చేసింటా. అంటే మీ మీద ఎన్ని ట్రోల్స్ అయినా పట్టించుకోరు మీరు మంచి కోసం ముందుకెళ్ళి వీడియోలు పెడతా ఉంటే ఎవరు అన్నారని మీరు ఎందుకు పట్టించుకుంటారు? ఇంకా పట్టించుకోవడం అంటే సరే అన్న, నేను పట్టించుకోకపోయినా కానీ మా ఫ్యామిలీ ఉంది కదా, వాళ్ళు ఇట్లా మాట్లాడుతారు, వాళ్ళ గురించి ఏమైనా మాట్లాడంటే ఇక మనం ఒక రాయి వేస్తే వాళ్ళు రాయిస్తారు, నేను 2 రాలేసి వాళ్ళు 2 వేస్తారు, నేను 3 వేస్తాను, 4 అయితే రీసెంట్ గా ఇన్స్టాగ్రామ్ లో ఏదో రచ్చ జరిగింది కదా, ఇన్స్టాలో యూట్యూబ్ లో ఏదో రచ్చ జరుగుతాయి, ఇప్పుడు జరుగుతూనే ఉంది. ఆ రచ్చ చేసేంత ఓపిక నాకు లేదన్న. ఇక అనేవాళ్ళు అన్నని, కొట్టేవాళ్ళు కొట్టని, తిట్టేవాళ్ళు తిట్టని, ఓపికనందరూ భరిస్తే అంతే. హర్ష సాయితో ఎందుకు పోల్చుకున్నారు మిమ్మల్ని? ఎవరు పోల్చిరు? హర్ష సాయి ఒక వీడియోస్ చేస్తూ ఉంటాడు అని చెప్పేసి మీరు మాట్లాడారు కదా, అతనితో కంపారిజన్ అంటే ఫస్ట్ హర్ష సాయి అన్న అంటే ఆయన వీడియోస్ తెలుసు, అంటే నేను అంత ఆయన సబ్స్క్రైబర్ అయితే కాదన్నా, అయితే మా తమ్ముడు ఆయన సబ్స్క్రైబర్. ఆయన అంటే మా తమ్ముడికి చాలా ఇష్టం, చిన్న ఆయన వీడియోస్ ఇట్లా చేస్తాడు, మస్తు హెల్ప్ చేసి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కడతాడు. సో అట్లా నాకు చెప్పిండు, అప్పుడు ఆయన హెల్ప్ చేసిన వీడియోస్ నేను అంతా చూడలేదు, కానీ ఆయన నెగిటివ్ చేసిన వీడియోస్ అయితే నేను చూసిన అన్న. అప్పుడు నేను ఇన్స్టా అప్పుడప్పుడే స్టార్ట్ చేసిన. ఎంత ఘోరంగా అంటే ఆయన పాప మొదలు ఇప్పుడు హెల్ప్ చేయకుండా చేసేసిరు ఆయనని. ఆయన హర్ష సాయి ఇట్లా అంటే చాలా మంది కంటెంట్ కోసం వేరే వాళ్ళని బ్లేమ్ చేయడానికి కూడా రెడీగా ఉన్నారు.
ఆ అన్న గురించి మాట్లాడిన తర్వాత నేను బ్లేమ్ చేసిన వీడియోస్, పాపం ఇప్పుడు ఎక్కడుండో ఏడో మారుమూల ఏదో సినిమా షూటింగ్ చేసుకొని ఉంటున్నాడు ఆయన. అంత బ్లేమ్ చేయాలి. సరే అన్న, మనం సంపాదించిన ఎగ్జాంపుల్ మనకి ఎక్కడో 10 లక్షలు దొరికితే అరే నాకు దొరికినాయి కదా హెల్ప్ చేద్దామంటే కూడా ధరించదు ఎవరికి. సరే ఆయన ఎట్లా యూట్యూబ్కి వెళ్ళి వస్తుందా అమౌంట్, ఇన్స్టాకి వెళ్ళి వస్తుందా మాకు తెలియదు, నాకైతే తెలియదు, ఇంకా తెలిసిన వాళ్ళకి ఏం తెలుసో నాకు తెలియదు. అవి వచ్చినా కానీ నా దాచుకోకుండా హెల్ప్ చేస్తుండే అది కూడా గ్రేటే కదన్నా. అసలు మనకి ఏదో వచ్చిన అమౌంట్ చేయడానికనే చాలా ఆలోచిస్తాం. ఆయన అంత చేస్తున్నాడంటే అది గ్రేట్ గా ఫీల్ కావాలి. కానీ నీకు ఎవరెవరు ఫండ్స్ వేస్తే అది పంచుతూ పెద్ద బిల్డప్ కొడుతున్నాడు అట్లా ఇట్లా కొంతమంది అమ్మాయిలు కూడా కామెంట్లు పెట్టారు, వీడియోస్ కూడా చేసి ఆయన మీద ట్రోల్స్ చేసి ఫేమస్ అయిన కూడా ఉన్నారు. సో నువ్వు ఏదన్నా చేస్తే పాజిటివ్ గా చేయి, కానీ నెగిటివ్ గా చేయడం అనేది కరెక్ట్ కాదు. సో ఆయన గానీ ఇంకెవరైనా గానీ సరే ఇక నేను అన్ని ఆపలేను. ఇంకా ఒకటి రీసెంట్ కూడా ఏదో ఒక వీడియోలో చెప్పిన శివ అన్న వీడియోలో అయితే నేను ఏమన్నా అంటే నువ్వు జనాలకు ఏం చేయాలనుకుంటున్నావు అనేసి అడిగిండు క్వశ్చన్. నేను సేవ చేసి ఒక మంచి పేరు తెచ్చుకోవాలనుకుంటున్నా అని అన్న. అంటే మరి నువ్వు ఎట్లా వస్తుంది అంటే ఎంపీగా కానీ ఎమ్మెల్యే కానీ గెలిస్తే ఒక నియోజకవర్గాన్ని, ఎంపీ గెలిస్తే 7 నియోజకవర్గాలు, ఎమ్మెల్యే గెలిస్తే ఒక నియోజకవర్గాన్ని బాగు చేయడానికి ఫండ్స్ వస్తాయని చెప్పిన. దానికి ఒక పనికిమాలినోడు ఎంత గలీజ్ మాటలు మాట్లాడిందంటే నాకు చెప్పు తీసుకొని కొడితే నాకు కనబడితే ఇంకా తెలివి లేదా, బుర్ర పని చేయదా. ఒక ఎమ్మెల్యే గానీ మీరు లోకల్ ఉన్న అని చెప్తున్నా నేను, నువ్వు లోకల్ ఉన్న అడుగు. ఎమ్మెల్యే గానీ ఎంపీ గానీ ఆయన వచ్చే శాలరీతోనే నియోజకవర్గాన్ని బాగు చేయడు. ఖచ్చితంగా రోడ్డు బాగు చేయడానికి గవర్నమెంట్ నుంచి కొంచెం ఫండ్ వస్తుంది. నువ్వు స్కూల్ బాగు చేయించడానికి ఫండ్ వస్తుంది. మొన్న మా ఊరు స్కూల్ బాగు చేయించడానికి 14 lakhs వచ్చినాయి ఫండ్. నేను అది చెప్తే నిన్ను కామెంట్లు అలా ఏందో వేస్తున్నాను పెడుతుండు. అది హైలైట్ పోయింది వీడియో. నెక్స్ట్ ఈ రోజు ట్రోల్ చేస్తుండు. కడుపుకు అన్నం తిన్నప్పుడు కరెక్ట్ తెలుసుకొని ట్రోల్స్ వేయాలి. మాకు ఒక ఫ్యామిలీ ఉంది, నీకు ఫ్యామిలీ దిక్కులేదు, నువ్వు అన్నద కుక్కవేమో ఏదో వేరే స్టేట్లలో బతుకుతున్నావేమో నాకు అవసరం లేదు. ఒకరిని ట్రోల్స్ చేసే ముందు మూసుకొని ఉండాలంతే. పనికి మాలిన వీడియోస్ హైలైట్ అవ్వడం కోసం పెడితే నేను నెక్స్ట్ వాళ్ళ మీద కూడా కేసు పెడుతున్నా. కేసు పెట్టి ఎవరి మీద కేసు పెట్టినా నేను వీడియో చేసి మరీ చూపిస్తా. గలీజ్ నువ్వు ట్రోల్స్ చేసుకో ఏమన్నా, నువ్వు సరే నేను తప్పు చేస్తే ఇట్లా కాదమ్మా ఇట్లా చెయ్యని చెప్పాలి. నువ్వు కామెంట్లో అది చేసి ఏం మాట్లాడుతుండు? కడుపుకు అన్నం తింటుండా గడ్డి తింటుండా గాడిది ముఖమోడు? ఎందుకు తీసుకోనంటే ఓపిక పట్టిన ఒక వీడియో చేసిండు పోనీలే అనుకున్నా. ఇప్పటికి 4-5 వీడియోలు కంటిన్యూగా చేయబట్టి అంటే నా వీడియోలు చేసి ఎక్కువ వ్యూస్ పోతుండే, ఆయన హైలైట్ అవుతుండు. ఇప్పుడు కేసు పెడితే ఇంకా హైలైట్ అవుతాడు, ఇంకా పోలీసుల చేతిలో హైలైట్ అవుతాడు. పెడతా కేసు, ఈ ఎలక్షన్స్ అయిపోయి ఎంపీ ఎలక్షన్స్ అయిపోయినాక నెక్స్ట్ డే కేసు పెడతా, అప్పుడు ఇంకా పోలీసులు మంచి హైలైట్ చేస్తాడులే. వీడియోస్ అన్ని డౌన్లోడ్ చేసి పెట్టుకున్నా, మంచిగా డౌన్లోడ్ చేసిన ప్రూఫ్స్ కావాలి. మీకు వర్క్ అంతా ఎలా తెలుసు మీకు? అంటే ఏమైనా వీడియో ప్రమోట్ చేసే విధానం కానీ టెక్నికల్ వర్క్ కూడా ఉంటది కదా, అవన్నీ మీకు ఎలా తెలుసు? నేర్చుకున్నారా మీరు ఏమన్నా? తెలీదు, మామూలుగా నాకు ప్రమోషన్ చేయడం కూడా తెలీదు. కొంచెం చెప్తారన్నమాట మా ఫ్రెండ్స్ ఇట్లా చేయాలి, లేకపోతే వేరే వాళ్ళు ప్రమోషన్స్ చేసి ఆ వీడియోస్ చూసి ఇట్లా చేయాలని చేస్తా అంతే. ఓకే, ఇప్పుడు బరిలెక్క మంచిగా ఎంపీ స్థానంలో పోటీ చేసే అభ్యర్థిగా ప్రజలకి మీరు ఏం చెప్తారు? ప్రజల నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు? ప్రజల నుంచి నేను ఒకటే కోరుకుంటున్నా, నోటు తీసుకోకుండా ఓటు వేయండి. ఓటు అనేది మన జరుగుద్దంటారా? ఇంకా ఏమో నేను ట్రై చేస్తాను, నా ప్రాణం ఉన్నంత వరకు ట్రై చేస్తా. ఒక్కసారైనా గెలుస్తాయి గడ్డ మీద అనేది, ఒక్కసారైనా గెలవాలి. డబ్బు లేకుండా లాస్ట్ వరకు మేము గెలిచి నిరూపించిందిరా అనేది ఒకటి చేద్దాం అనేది ఆలోచన ఉంది. దేవుడు ఏం చేస్తాడో జనాలు ఏం చేస్తారో వాళ్ళకి తెలియాలి. అంటే ఇంకోటి ఏంటంటే, అంటే పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఈ ఎలక్షన్ మొన్న ఎమ్మెల్యే అయిపోయింది, ఒక 20 లక్షలు వచ్చినాయి. ఈ ఎంపీ పోటీ చేస్తుంది, ఇంకొక 20 లక్షలు వస్తాయి. నేను ఏదైనా ఫోన్ పే నెంబర్ పెట్టినా, మళ్ళీ నా ఫోన్ పే నెంబర్ ఇస్తే ఎవరైనా ఫండ్స్ వేసిండేమో చూడండి. అడగట్లేదు నేను, ఇక నాకు బుద్ధి తక్కువ అయ్యి అడిగిన డబ్బులు అది కూడా అసలు ఎంత ఘోరంగా. అన్న ఒకటి అడుగుతా వీడియో ముందరనే, నేను ఏమైనా దొంగతనం చేసిందా అన్న? వాళ్ళు ఇష్టపూర్వకంగా చేసి, నాకేదో అప్పుడు పరిస్థితి బాగాలేకున్నది, ఎలక్షన్ లో వెహికల్స్ పెట్టుకుని సపోర్ట్ చేసిరు. పైసలు వేసిన వాళ్ళు కూడా ఎవ్వరు అనలేదన్న, పైసలు వేసిన వాళ్ళు ఎవ్వరు అనలేదు ఇప్పుడు వరకు. వెయ్యనోనికి ఎందుకంత రోసం వస్తుంది? ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒక స్కూల్ ని బాగా చేయించడానికి 14 lakhs వస్తే అడపదడప పనులు చేయించుకొని ఒక 5 lakhs లో పని చేసి మిగతా డబ్బులు దుబ్బేసిన వాళ్ళు ఉన్నారు. దాని గురించి నువ్వు మాట్లాడు. రోడ్డు బాగా చేయించామంటే ఉట్టి ఇసుక పోసి పైన ఏదో డాంబర్ వేసి అంత డ్యామేజ్ రోడ్ చేసి ఫండ్స్ మొత్తం దుబ్బి తిన్నోళ్ళు ఉన్నారు.
అది దొంగతనమే కదా, దాని గురించి మాట్లాడు. ఏదో బర్లక్క ఫేమస్ అయింది, దాని మీద వీడియోలు చేసిన వీడియోస్ వ్యూస్ పోతాయి, ఇంకా కంటెంట్ దొరుకుతుంది అని ఒక ఆడపిల్లని బ్లేమ్ చేసి ఎన్ని రోజులు అన్న ఆడపిల్ల ఉసురు పోసుకొని బాగుపడతారు. దేవుని మీద ఒట్టే చెప్తున్నా, నాకు 20 lakhs కంటే ఎక్కువ రాలేదు. ఎందుకు నన్ను ఇంత సతాయిస్తున్నా నాకు అర్థమైతలేదు. సరే సరే, వాళ్ళందరి గురించి వదిలేసి అదంతా కదా. అంటే ఇదంతా అయిపోయిన తర్వాత ఒక జీవనం అంటే డైరీ, అంటే సేంద్రియ మనం చేసే పని ఏదైతే ఉందో అది మంచిగా డెవలప్ చేసే ఆలోచనలో బర్రెలెక్క ఉంది. దాంట్లో ఒక 10 మందికి ఉపాధి కల్పిస్తుంది అనే ఆలోచనలో తను ఉన్నది అని చెప్పేసి అని ఒకటి బయటకు వస్తుంది. నిజమేనది? అంటే బిజినెస్ కంప్లీట్ గా బిజినెస్ లోకి వెళ్ళిపోదాం, ఇంకా అట్లా ఆలోచన అయితే లేదు. ఒక డైరీ ఫామ్ పెడదాము, ఇప్పటికైతే ఒక డైరీ ఫామ్ పెడదాము, దానికి ఒక 10 మందికైనా ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది మంచిగా. ఇప్పటికైతే ఏం అనుకోలేదన్న, మళ్ళీ బర్రెలు కొనాలంటే కూడా అమౌంట్ కావాలి కదా, అంత బడ్జెట్ లేదు. ఫ్యూచర్ లో చూస్తా. ఓకే. ఒకప్పుడు ఎమ్మెల్యే అంటే అడిగేవాళ్ళు, మిమ్మల్ని అడిగారు కదా, అప్పుడు తర్వాత మీరు దాని గురించి తెలుసుకున్నారా? తెలుసు అన్న నాకు దాని గురించి. ఇప్పుడు నన్ను అడుగుతురు, ప్రధాని నరేంద్ర మోడీ గారు ఉన్నారు, ఆయన పిఎం అంటారు, ఆయన అడుగురి పిఎం అంటే ఫుల్ ఫామ్ తెలుసా అని. లేకపోతే సీఎం ఉన్నారు, సీఎం దగ్గరికి వెళ్ళి ఇది తెలుసా అని అడుగు. లేకపోతే చాలా నియోజకవర్గాల ఎంపీలు ఇబ్బంది పెట్టారు కదా, చాలా. అంటే నేను ఎడ్డి గొర్రెలకు కనబడుతున్నాను కదా వాళ్ళకి, అంటే నేను పిచ్చిదాని కదా. ఎందుకంటే ఒక ఏదో ఒకటి కొంచెం మార్చాలని బయటకు వచ్చినాయి కదా, మందిని ముంచాలని రాలేదు కదా. ముంచాలని వచ్చింటే మేబీ ఇంత ట్రోల్స్ చేసే వాళ్ళు కాదు, ఇంత నన్ను హింసించే వాళ్ళు కాదు. ఒక మంచి థీమ్తో మంచి చేయాలనే ఆలోచనతో వచ్చిన వాళ్ళు నన్ను ఇంత హింసిస్తున్నారు. ఎస్. ఓకే శిరీష, మీకు ఒక మంచి సపోర్ట్ దొరకాలి, మంచిగా ఉండాలి. ఇప్పుడు మొన్న 5,000 ఓట్లతో ఆగిపోయారు, ఇప్పుడు ఫుల్ మెజారిటీతో గెలవాలని చెప్పేసి మేము అందరం కోరుకుంటున్నాము. మీరు ఏమైనా చెప్తారా మీ ఒక ఓటర్స్? చెప్పడానికి ఏం లేదన్నా, ఒక్కటే, మీరు ఎక్కడన్నా ఓటేయండి. ఆల్రెడీ ఊర్లలో కూడా మందులు పంచుతురు అన్న, మందులు పంచుతురు, ఓటుకు పంచుతురు, పైసలు ఇచ్చి కూడా పోతున్నారు ఇంత ఓటుకు. నేను ఈ రోజు ప్రచారం చేస్తే కూడా పక్క గల్లీలో ఇచ్చిరు పైసలు, మా గల్లీలో ఇయ్యలేదు అనేసి ఒక ఆమె మాట్లాడిన వీడియో ఉంది. అది కూడా నిన్న యూట్యూబ్ ఛానల్లో, సరే నేను చెప్తున్నా అనుకుంటారేమో మళ్ళీ, సో నేను అది మామూలుగా చెప్తా, వీడియో అప్లోడ్ చేస్తా. అది కూడా నెగిటివ్ అయితే ఎట్లా అంటే వాళ్ళ గల్లీలు ఇచ్చారు, మా గల్లీలు ఇయ్యలేదు పైసలు, ఇది కూడా మొత్తం బాగా మాట్లాడుతున్నారు. ఒకటే చెప్తున్నా, ఎవరు పైసలు ఇచ్చినా తీసుకోకండి. ఓటు అనేది చాలా విలువైనది, దాన్ని మీరు జెన్యున్ గా వేయండి, ఏ పర్సన్ మంచోడు అనేది. అంతేగాని మీ ఓటు నమ్ముకొని లాస్ట్ కు మీ అభివృద్ధి, మీకు కావాల్సిన పనులు కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుంది రేపు. ఎట్లుంటది అంటే, ఓటు ఈ రోజు 500 ఇచ్చి చేపించిన అనుకున్నా, రేపు మన ఊర్లో ఏమన్నా పని పడితే మనం పోతే చెయ్యరు వాళ్ళు. ఈ పని చేయడానికి ఇంత డబ్బు అని వాళ్ళు ఖచ్చితంగా డిమాండ్ చేస్తారు, ఎవరైనా కానీ. ఆ డిమాండ్లు అవసరం లేదు, నువ్వు పైసలు తీసుకోకుండా ఓటేయి, మనం గట్టిగా ధైర్యంగా అడిగే పరిస్థితి వస్తుంది. అవును, నేను ఆ రోజు నీతో పైసలు తీసుకోకుండా ఓటేసినా, నువ్వు ఈ రోజు నాకు పని చేయంటే చేస్తాడు ఆయన. అవును, వీళ్ళు జెన్యున్ గా ఓటేసి నన్ను గెలిపించారు కాబట్టి నేను జెన్యున్ గా వర్క్ చేస్తుంటారు. ఒకటే చెప్తున్నా, పైసలు తీసుకోకుండా ఓటేయండి. ఒకటే, ఇది ఒకటి కంటే నేనేం చెప్పాను ఇక. సో థ్యాంక్ యూ సో మచ్, మీ యొక్క వాల్యుబుల్ టైం మాకు కేటాయించినందుకు. వర్షంలో మీ యొక్క ప్రచారం ముందుకి కొనసాగాలని కోరుకున్నాం. థ్యాంక్ యూ.